మనకి హక్కులు వచ్చే వరకు మనం ఎగిరిపోయినాం. మన ముచ్చటే లేదు, అక్కడ సవాలే లేదు. హెల్త్ కార్డులు అయితే, హెల్త్ పాలసీ ఏదైతే కొత్తగా తెస్తుందో అందులో గృహ కార్మికుల ముచ్చటే లేదు. అంటే ఎక్కడా మన ముచ్చట ఉండదు. మన యూనియన్ లో మనకు హక్కులు ఉండవు. మరి మనం యూనియన్ గా పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతుంటే కొత్తగా వచ్చిన చట్టాల్లో మనకు అవకాశం, మన ముచ్చట, మన హక్కులు, మన భద్రత, మన సంరక్షణ ఇవి ఏమీ లేకుంటే మనం ఎట్లా బ్రతకాలి? అంటే మనం గులాంగిరి చేస్తున్నామా? మన బతుకుకి, మన చాకిరికి, మన శ్రమకి అర్థం లేదా, విలువ లేదా? మన చాకిరికి, మన శ్రమకి గౌరవం లేదా? ఖచ్చితంగా ఆలోచించాలి. మనం పని చేసుకుంటున్నాం నిజమే. ఈ 8 గంటల పని విధానం కోసం అమెరికాలో పోరాడినప్పుడు వాళ్ళు ఒకటి అన్నారంట, 16 గంటలు మమ్మల్ని పని చేపిస్తే మేము మా పిల్లలతో, మా కుటుంబాలతో ఎట్లా బతకాలా? మా కడుపు తిప్పల కోసం, మా పొట్ట ఆకలి కోసం మేము పని చేస్తున్నాం, మాకు హక్కులు వద్దా అని వాళ్ళు ఒక నినాదం ఇచ్చిందంట. వి వాంట్ బ్రెడ్ బట్ ఆల్సో రోజెస్. అంటే మాకు తిండి కావాలి కానీ రోజా పూలు కూడా కావాలి. అంటే దాని అర్థం మేము మా బతుకు కోసం పనిచేస్తున్నాం, మా కడుపు ఆకలికి పనిచేస్తున్నాం, మా బిడ్డలు పెంచుకోవడానికి పనిచేస్తున్నాం, కానీ మాకు గౌరవం కావాలి, ఆ పనిలో మాకు హక్కులు కావాలి, ఆ పని వలన గుర్తింపు కావాలి, ఆ పని చేయడం ద్వారా భద్రత కావాలి. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు 112 ఏళ్ల క్రితం వాళ్ళు నిలదీసిన నినాదం ఈ రోజుకి కూడా మన నగరంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఇవాళ దాన్ని వినిపించవలసిన పరిస్థితి రోజు రోజుకి పెరిగింది. అందుకే మన చట్టం, సమగ్ర చట్టం ఇవాళ బ్యానర్ లో పెట్టారు. ఆ సమగ్ర చట్టం వస్తేనే ఈఎస్ఐ ఉంటది, ఆ సమగ్ర చట్టం వస్తేనే మీకు పిఎఫ్ ఉంటది. పిఎఫ్ ఉంటేనే రేపొద్దున మీ పిల్లల చదువులు కానీ, మీకు రోగం వచ్చినా, అక్కడ వచ్చినా, చదువులైనా, పెళ్లిళ్ళైనా, సావులైనా మీకు అక్కడికి వచ్చేది పిఎఫ్ ఉంటేనే. ఈఎస్ఐ ఉంటేనే మీకు జబ్బులు వచ్చినా, రోగం వచ్చినా. ఇవాళ ఈఎస్ఐ ఉన్న వాళ్ళని చూసిందా? ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా ఈఎస్ఐ కార్డు ఉంటే వాళ్ళకి ఫ్రీగా వైద్యం దొరుకుతుంది. ఇవాళ మన పరిస్థితి ఏంటి? డాక్టర్ చెయ్యి పట్టుకుంటే 500 రూపాయలు ఇవ్వాలి. ఏ రోగమైనా రాని, ఏ జబ్బైనా రాని 500 లేకుండా డాక్టర్ చెయ్యి పట్టుకుంటారా? ఇక సర్కారు దవాఖానలు ఉన్నాయి, అవన్నీ మనకు రోజు పోయి మనం చూపించుకునే పరిస్థితి ఉన్నదా? అందుకే ఈఎస్ఐ